హాయ్ అండి, వినోద్ ట్రక్ బ్లాగ్స్ స్వాగతం. చూసారుగా తమ్లైన్. సరే ఇంకెళ్ళిపోదాం మ్యాటర్లోకి వెళ్ళే ముందు అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, వినోద్ ట్రక్ బ్లాగ్స్. తర్వాత వీడియో లాస్ట్ వరకు చూడండి, కొంచెం చూసి నేను చేసిన మిస్టేక్ ఏంటో, నేను చేసిన పొరపాటు ఏంటో, నా లైఫ్ దీనివల్ల చాలా ఎలా సఫర్ అయిపోయాను నేను అన్నీ మీకు కొంచెం నా బాధ అనేది చెప్పుకోగలుగుతున్నా. మీకు కొంచెం లాగ్ అయినట్టు ఉంటుంది, ఏనండి నా కోసం ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వరకు పూర్తిగా చూడండి ప్లీజ్ అండి. సరే మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇంకా నా పేరు వినోద్ అండి. నేను 2011లో మోటార్ ఫీల్డ్లోకి వచ్చా. 2011లో మోటార్ ఫీల్డ్లోకి వచ్చి 50 రూపాయలకి లారీ క్లీనర్కి వచ్చాను నేను. ఫస్ట్లో 50 రూపాయల లారీ క్లీనర్కి వచ్చాను నేను. లారీ క్లీనర్కి వచ్చి నేను 2011 నుంచి 2016 వరకు 15-16 వరకు క్లీనర్కే చేశా. అయితే అప్పుడు 10th క్లాస్ ఉంటేనే లైసెన్స్ అని పెట్టారు సిస్టమ్. 10th క్లాస్ ఉంటే లైసెన్స్ అనేసరికి సరే నేను చదువుకుంది 5th క్లాస్ వరకే. మళ్ళీ 5th క్లాస్ టీసీ తీసుకొని వెళ్ళి 10th క్లాస్ ఓపెన్ 10th రాసుకున్నా. ఓపెన్ 10th రాసుకున్న తర్వాత ఓపెన్ 10th రాసుకున్నా, లైసెన్స్ తెచ్చుకున్నానండి. లైసెన్స్ తెచ్చుకొని నాకు 16-17లో నాకు లైసెన్స్ వచ్చింది. 18 డ్యూటీ చేశాను నేను. డ్రైవర్గా ఎక్కి 18లో డ్రైవర్ అయ్యా. తర్వాత మా బ్రదర్కి పెళ్ళి అయిపోయింది, మా అన్నయ్యకి. నాకు పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తుంటే లారీ డ్రైవర్ అంటే ఎవరో పిల్లని ఇవ్వనన్నారండి. లారీ డ్రైవర్ అంటే అసలు పిల్లని ఎవరు ఇవ్వనన్నారు. ఇవ్వననేసరికి సరే ఇంకా జీవితం ఇంకా లారీ ఉంటే ఇలానే ఉండిపోద్దని చెప్పేసి నేనేం చేశానంటే విజయవాడ, మా ఊరు నుంచి 70 కిలోమీటర్లు విజయవాడ, మా అమ్మ వాళ్ళ చెల్లి మా పిన్ని గారు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా. అల్లూరు వెళ్ళిపోయి విజయవాడ వెళ్ళిపోయి అక్కడ తిరుమల పాల వ్యాన్ తోలుకుంటున్నా. తిరుమల పాల వ్యాన్కి నైట్ డ్యూటీకి వెళ్తున్నా డ్రైవర్కి. అంటే లోకల్లో ఇంకా లారీలాగా కాకుండా లోకల్లో టాటా ఏసీకి అలా వెళ్ళేవాడిని. 18 మొత్తం చేసా. 19 సగం చేసేటప్పటికి ఈ లోలో నాకు పెళ్ళి కుదిరింది. పెళ్ళి అయిందండి నాకు. 20లో పెళ్ళి అయిపోయింది నాకు. 19 లాస్ట్లో పెళ్ళి అయిపోయింది నాకు. పెళ్ళి అయ్యాక 1 సంవత్సరంన్నరకే బాబు పుట్టిండు. సంవత్సరంన్నరకే బాబు పుట్టాక మళ్ళీ ఇంకో సంవత్సరంన్నరకే పాప పుట్టింది. 2 పిల్లలు. 2023 వచ్చేటప్పటికి 2 పిల్లలు ఉన్నారు నాకు. 2 పిల్లలు. నేను విజయవాడలో ఉండి ఈ పిల్లల్లో 2 చిన్నపిల్లలు ఇల్లు రెంట్ కట్టుకొని ఇవన్నీ చేసుకొని చాలా ఇబ్బంది పడిపోతున్నా. వల్ల అవట్లా. మనకు వచ్చే 15,000లో ఇవన్నీ చూసుకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు. చాలా ఇబ్బంది అయిపోతుందని ఏం చేశానంటే ఇంకా ఇలా కాదు మన సొంతూరు వెళ్ళిపోదామని చెప్పేసి 2023లో మళ్ళీ మా ఊరు వచ్చానండి. మా ఊరు వచ్చి ఇంకా ఈ కూలి పనులు నేను చేయలేను, నాకు చేత కదని చెప్పేసి లారీకి వెళ్ళిపోయా. మళ్ళీ లారీ స్టార్ట్ చేశా. 2023, 24 లారీ స్టార్ట్ 22 లాస్ట్లో వచ్చా. 23 లారీకి వెళ్తున్నా. లైఫ్ చాలా బాగుంది. లారీకి వెళ్తున్నా, ప్రశాంతంగా ఉన్నా. అయితే నేను మా పిల్లలకు చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర ఉండాక నేను కళ్ళెదురుగా ఆ పిల్లలు నాకు అటాచ్ అయిపోయారు. మా పాప అసలు 1 రోజు 3 రోజులు నేను కనిపించకపోతే, ఒకరోజు నేను ఫోన్ మాట్లాడిపోయినా జ్వరం వచ్చేస్తుందని చెప్పేసి సరే ఇంకా ఏం చేస్తాలే అని చెప్పేసి పిల్లల కోసమే తప్పదుగా అని చెప్పేసి అప్పుడు 2024 సెప్టెంబర్ 9వ తారీఖు రోజు నేను ఒక చిన్న మిస్టేక్ చేశా, పొరపాటు. అది ఏ మిస్టేక్ అంటే టాటా ఇంట్రా బండి మినీ ట్రక్కు అది తీసుకున్నా. అది ఎలాగా ఫస్ట్ సెకండ్ హ్యాండ్ ట్రక్ కోసం తిరిగా. ఎక్కడ తిరిగినా బళ్ళు అన్నీ బాగా నలిగిపోయిన బళ్ళు ఉంటున్నాయి. సరే మనం ఇప్పుడు ఆ బండి మెయింటెనెన్స్ ఉంటుంది, బండి ఈఎంఐ కట్టాలి, నేను ఇవన్నీ కట్టలేను అని చెప్పేసి నేను ఇంకా ఇప్పటికే సంపాదించింది ఏం లేదు, మళ్ళీ ఈఎంఐలు బండి మెయింటెనెన్స్లు ఇవన్నీ చేయాలంటే నాకు వల్ల అవ్వదులే అని చెప్పేసి నాకు సివిల్ కొంచెం అంటే ఈ సెల్ ఫోన్లో అవి తీసుకుంటే సివిల్ ఉంది కొంచెం. ఆ సివిల్ ద్వారా నాకు కొత్త బండికి వెళ్ళిపోయాను. నేను కొత్త బండికి వెళ్తే డౌన్ పేమెంట్ 30,000 కడితే బండి ఇచ్చారండి. 30,000కి బండి ఇచ్చారు. 20,000 అగ్రిమెంట్లు అయినాయి. బండి తీసుకున్న తర్వాత ఏం చేశానంటే నేను ఇంకా ఇక్కడికి వచ్చేసి అదే బండి తీసుకొని ఆ యాంగ్లేర్లు సైడ్ కడ్డీలు అవన్నీ కట్టించుకుంటే దానికి 50,000 అయినాయి. ₹1,00,000 అప్పే. మనం సంపాదించింది ఏమీ లేదు. ఇంకా నా లైఫ్ అంతా అలాగా క్లీనర్కి ₹50 నుంచి ₹150, ₹200 వచ్చేదాకా క్లీనర్ చేస్తే ఆ ఇంట్లో ఇచ్చేసుకున్నా. డ్రైవర్ అయిన తర్వాత చేసే ఛాన్స్ లేదు, ఎవడో పిల్లలు ఏమని అంటున్నారని చెప్పేసి మళ్ళీ ఫీల్డ్ వదిలేసే కొన్ని రోజులు.
తర్వాత చిన్న పిల్లలతో విజయవాడలో ఇబ్బంది పడ్డా. అప్పుడు ఏం లేదు, వచ్చి అలాగో సెటిల్ అయిపోతున్నారు అన్న టైంలో మా పిల్లలు బెంగ పెట్టుకుంటున్నారు. బెంగ ఎలాగా, ఇంట్లో వాళ్ళకి కూడా బెంగే. ఏమవుతుందంటే నేను మహారాష్ట్ర అటు వెళ్తున్నా, కొన్ని ఫ్యాక్టరీలోకి ఫోన్ అలవ్ లేదు. ఫోన్ అలవ్ లేనప్పుడు మనకి ఒక్కోసారి తెలియదు, సడన్గా అక్కడికి వెళ్ళిన తర్వాత చెబుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పగానే మనం ఏం చేస్తామంటే సరే ఫోను గేట్లో ఇచ్చేసి వెళ్ళిపోతాం, స్విచ్ ఆఫ్ చేసి. ఆ ఫ్యాక్టరీలోంచి బండి బయట రావాలంటే 2 రోజులు పడుతుంది. ఈ 2 రోజుల్లో ఈ పిల్లలు ఇంటికాడోళ్ళు మొత్తం సఫర్ అయిపోతున్నారు. ఏమైందో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, మరి ఎక్కడ ఉండో ఏంటో అని చెప్పేసి ఇంటికాడోళ్ళు మొత్తం సఫర్ అయిపోతున్నారు. సరే ఇదంతా కొద్దిగా ఇబ్బందిగా ఉందిలే అని చెప్పేసి ఇక ఈ మినీ ట్రక్కి వెళ్ళి వచ్చేసా. ₹1,00,000 పెట్టి ఈ అప్పు చేసి ఈ బండి తీసుకున్నానండి. బాగానే ఉంది, అన్ని యాంగ్లర్లు అన్నీ కట్టించా. మళ్ళీ ఏం చేసా, మా ఊర్లో పల్లెటూరు మాది, అక్కడ ఎంతగా ఏం ఉండవు తోలకాలు. మంది కొత్త ట్రక్కు, నెలకి 22,000 ఈఎంఐ కట్టాలి దానికి. సరే మళ్ళీ సిటీకి వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒకటి చేద్దామని ట్రక్ తిప్పుకుందాం అని చెప్పేసి ఈ లోపల రాజధాని వర్కులు అంటున్నారు, అవి నడుస్తుంటాయి విజయవాడలో అని చెప్పి మళ్ళీ 2024 అక్టోబర్లో మళ్ళీ విజయవాడ వచ్చానండి. విజయవాడ వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక ఇల్లు తీసుకున్నాం రెంట్కి, 3,000 పెడితే ఆ దోమలో భయంకరంగా ఆ నీళ్లు డ్రైనేజ్ వాటర్ వెళ్ళలేదు, చాలా ఇబ్బంది అయిపోతుంది. చిన్నపిల్లలు ఇంకా వెళ్తాం మనకు అవ్వదని చెప్పి మళ్ళీ 4,500 అద్దె పెట్టి కొంచెం డాబా ఇంట్లోకి వెళ్ళానండి. 4,500 కరెంటు బిల్లు ఒక 500 వస్తుంది, నెలకు 5,000 రూపాయలు ఇంటి రెంటు, ఇల్లు మెయింటెనెన్స్ ఒక 10,000 ఇంటి మెయింటెనెన్స్ వస్తుంది, 15,000. బండి ఈఎంఐకి ఒక 22,000 ప్లస్ 37,000 ఇక నాకు ఏదైనా పిల్లల హాస్పిటల్ అని ఇవన్నీ మెడిసిన్ ఖర్చులు ఇవన్నీ లెక్కేసుకుంటే ఈజీగా నెలకు 50,000 వస్తేనే నాకు అలాగే గడిచిపోతుంది అక్కడ కాలం. ఏదో రకంగా ఒక 15 నెలలు లాగా, 15 నెలలు అట్టు చేసి అక్కడ మా ఫ్రెండ్ దగ్గర 10,000, ఆ ఫ్రెండ్ దగ్గర 10,000 అలా తీసుకొని కొంతవరకు లాక్కొచ్చానండి. కొంతవరకు లాక్కొచ్చిన తర్వాత ఇంకా నా వల్ల అవట్లా, మళ్ళీ ₹1,00,000 అప్పు అయిపోయింది. 2 లక్షలు అప్పు అయింది నాకు. 2 లక్షలు అప్పు అయిపోయింది. ఆ బండికి ఏమో ఒక 15 ఈఎంఐలు అయిపోయినాయి, 16 ఈఎంఐలు అయిపోయినాయి, 60 ఈఎంఐలు పెట్టా, ఇంకా 44 ఉన్నాయి. ఇంకా నా వల్ల అవ్వట్లేదు, నేను ఇంకేం చేయలేను. ఈ బండిని అమ్ముదామంటే ఎవరో తీసుకోవట్లా, అంత ఫైనాన్స్ ఉంది, మాకు వద్దు బండి అంటున్నారు. బాబు నాకు డబ్బులు ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు, కంటిన్యూషన్ ఫైనాన్స్ మీద తీసుకెళ్ళని బండి అంటే మాకు కిరాయిలు లేవు, అసలు ఆ బండ్లకు కిరాయిలు లేవు, ఆ బండ్లు మాకు వద్దు బండ్లు అని అందరూ అవాయిడ్ చేసేస్తున్నారు. ఆ బండి అసలు నేను ఇప్పుడు లారీ డ్రైవర్ చేసుకుంటా ఆ బండికి ఈఎంఐ కడుతున్నా. ఆ బండికి ఈఎంఐ కట్టుకుంటా దాన్ని ఇంటికాడ పక్కన పెట్టేసి నేనేమో ఎలా పడితే అలా బండిని నేను తోలను, ఎవరైనా తోలినా ఒప్పుకోను. ఓవర్లోడ్లు అలాంటి నాకు అంటే ఓవర్లోడ్ అంటే ఒక లిమిట్గా వేసుకుంటా, కానీ ఓవర్లోడ్లు వేసి బండి తోలి దాన్ని పాడు చేయటం అవన్నీ మనకు నచ్చవు. బండిని జాగ్రత్తగా కాపాడుకుంటా అలాగని ఇంకా అలా నేను చేసిన మిస్టేక్ వల్ల మళ్ళీ నేను చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి ఈ మోటార్ ఫీల్డ్లో నిలబడాలని ఎంత ఆశపడ్డానో నేను ఆ బండి మీద ఏం కోటీశ్వరుడు అయిపోవాలి, సంపాదించాలని తీసుకోలేదండి బండి. నేనేంటంటే జీవితం మొత్తం రోడ్డు మీదే గడిచిపోయింది. అది నా వయసు మొత్తం నాకు ఇప్పుడు 29 సంవత్సరాలు, నా జీవితం మొత్తం రోడ్డు మీదే గడిచిపోయింది కూడా. ఇప్పుడు పిల్లలు ఎదుగుతున్నారు, చిన్న పిల్లలు, ఇప్పుడు ఒకరికి 5 సంవత్సరాలు, ఒకరికేమో 3-4 సంవత్సరాలు. కొంచెం వాళ్ళు ఎదిగే ముందు వాళ్ళ కళ్ళ ముందు ఉన్న ఒక 5 సంవత్సరాల పాటు కళ్ళ ముందు ఉంటే మిగిలితే బండి మిగిలిద్ది, లేకుంటే మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను మెప్టాలని లారీకి వెళ్ళిపోవచ్చు. పిల్లలు ఏదైనా మనం ఉన్నా లేకపోయినా అకౌంట్లో ఒక 10,000 రూపాయలు వేస్తే ఏదైనా కావాలన్నా వాళ్ళే తెచ్చుకునేటట్టుగా ఉంటే ఆ ఏజ్ వచ్చేదాకా వాళ్ళ దగ్గర ఉందామని ఆశపడి నేను బండి తీసుకున్నానండి. అంతే, నేను వానర్ అయిపోవాలి, నేను బండ్లతో తిప్పి ఏదో నేను పెద్ద ఇది అయిపోవాలి. ఎందుకంటే అండి నేను మోటార్ ఫీల్డ్లో నా కళ్ళెదురుగా 30 బండ్లకు వానర్ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు డ్రైవర్ చేసిన వాళ్ళు ఉన్నారు. 15 ఎకరాలు 20 ఎకరాలు పొలాలు బాగొట్టున్న వాళ్ళు లారీ ఫీల్డ్లోకి వచ్చి మోటార్ ఫీల్డ్లోకి వచ్చి నాకు తెలుసు మోటార్ ఫీల్డ్ సంగతి. కానీ నేను చేసిన మిస్టేక్ తెలిసి మిస్టేక్ నన్ను ఇప్పటికీ చాలామంది అదే అంటారు, మా డ్రైవర్లు, తోటి డ్రైవర్లు అందరూ. ఫీల్డ్లో తెలిసినోడివి, అంతా తెలిసినోడి, అసలు నువ్వు ఎందుకు వెళ్ళిన వాళ్ళ బళ్ళ జోలికి? ఇప్పుడు ఆ బండి నువ్వు అమ్ముకోవాలన్నా దాని మీద 8 లక్షల ఫైనాన్స్ ఉంది, దాన్ని అమ్మాలంటే నువ్వు ఇప్పుడు అమ్మలేను, ఎవరికన్నా ఇచ్చినా తీసుకొని అంటున్నారు. నాకు కంటిన్యూషన్ ఫైనాన్స్ మీద ఎంతో కొంత చేతికిచ్చి తీసుకెళ్ళండి అన్నా కూడా అసలు వద్దంటున్నారు. నా లైఫ్ నా కెరియర్ ఇప్పుడు 30 సంవత్సరాలు వస్తున్నాయండి. రేపు వచ్చే సెప్టెంబర్ దీనికి ఆగస్టుకి. కానీ నేను చాలా
తెలిసి చేశానో తెలియక చేశానో నా టైం ఎలా వచ్చిందో కానీ నా లైఫ్ నాతో పాటు డ్రైవర్ లైన్ వాళ్ళు సర్దుకుపోయి భార్య పిల్లలతో సర్దుకుపోయి ఏదన్నా డ్యూటీలు బాగా చేసుకున్న వాళ్ళు మంచి మంచి ఇల్లులు కట్టుకున్నారు, ప్రశాంతంగా మంచిగా సెటిల్ అయిపోయారు. నా లైఫ్ పెళ్ళి తర్వాత పిల్లల తర్వాత బండ్లు, నాకు ఆ బండి నా లైఫ్ అంతా ఇలాగ స్పాయిల్ అయిపోయిందండి. మళ్ళీ ఎప్పుడులానే మళ్ళీ లారీకే వచ్చా, మళ్ళీ లారీకే చేసుకుంటున్నా, మళ్ళీ లారీ చేసుకొని దానికి ఇస్త్రీ కట్టుకొని ఆ ఇంట్లో మెయింటెనెన్స్కి అలా గడుపుతున్నా. ఒక్క నెల రోజులు కనుక ఇంటి దగ్గర ఉంటే నాకు 30,000 రూపాయలు ఖర్చు వస్తుంది. 22,000 రూపాయలు ఈఎంఐ కట్టాలా. సరే పల్లెటూరులో ఉంటున్నా కాబట్టి ఒక 7,000 రూపాయలు 8,000 రూపాయలు పిల్లలకైతే ఏదైతే ఇంట్లో ఖర్చులకి ఒక 7,000 రూపాయలు 30,000 రూపాయలు ఖర్చు వస్తుంది నాకు. ఒక నెల రోజులు కూడా మనస్ఫూర్తిగా ఇంటి దగ్గర ఉండలేకపోతున్నా. అలాగా అదే ఆ బండి జోలికి వెళ్ళకోకుండా నేను మా పిల్లల్ని ఏదో సర్ది చెప్పుకొని లోకల్లో లోకల్లో ఏం ఉండవండి, ఆ లోకల్లో చేయలేమని చెప్పేసి పిల్లల్ని ఏదో రకంగా అలవాటు చేసి నాకు అలవాటు చేసుకొని కొంచెం దానివల్ల నేను సఫర్ అయిపోయి ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నానండి. దయచేసి ఎవరో కూడా మన స్థాతకు మించి బండ్లు కానీ ఏమీ తీసుకోవద్దండి. తీసుకున్నా వాడు జోలికి వెళ్ళొద్దండి. మనకి ఎందుకంటే అండి ఇప్పుడు నేను నా లైఫ్ నేను కనీసం ఒక 50,000 రూపాయలు కూడా మిగిలించలేకపోయినా మళ్ళీ నేను మందు తాగను, అంటే తాగుతా కానీ తక్కువ, ఎప్పుడో ఒకసారి తాగుతా, చాలా లిమిటెడ్గా ఉంటా. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళను, ఎటు పడితే తిరగను, నా పని నేను చేసుకుంటా, ఇంటి దగ్గర ఉంటా, ఫ్యామిలీతోనే గడుపుతా. కానీ నాకంటూ ఎంజాయ్ అంతగా ఉండదండి. ఇంకా డ్రంక్ తీసుకోవడం అంటే ఎప్పుడో ఒకసారి ఫంక్షన్ల దగ్గర అలాంటప్పుడు జరిగిద్ది. అబద్ధాలు చెప్పనండి. నేను న్యాచురల్గా ఉన్నట్టుగా నేను ఈ వీడియో వెయిటింగ్లకి ఎలాంటి ఏం చేయకుండా ఉన్నట్టుగా పెట్టుకున్నానండి. దయచేసి అందరూ నా వీడియోని పూర్తిగా చూసి ఎవరైనా కామెంట్ పెట్టాలి అనుకుంటే తెలుగులో పెట్టండి. నాకు చదువు కూడా రాదు, ఎడిటింగ్ చేయడం రాదు. ఏదో ఛానల్ అలాగా మా ఫ్రెండ్ ఒక అతను పెట్టిస్తే దాంట్లో ఒక వీడియో, ఒక డ్రైవరు బండికి ఉరేసుకొని చనిపోయిండు బెంగాల్లో. ఆ చిన్న వీడియో స్కిప్ ఒకటి నాకు తెలుసో తెలియకో ఆ వీడియో దాంట్లో పోస్ట్ చేసినందుకు నాకు ఒకేసారి సబ్స్క్రైబర్లు ఒక 2,000 మంది వచ్చేసారు. యూస్ మిలియన్లో వెళ్ళిపోయింది ఆ ఒక వీడియో. నాకు ఎలా వెళ్ళిందో అసలు నాకు తెలియదు కూడా. అప్పుడు మా ఫ్రెండ్ వచ్చి వైటీ స్టూడియో ఛానల్ అది ఓపెన్ చేయించి అరే ఇలా పెట్టుకోవాలంటే అది అసలు మనకి ఆ మానిటేషన్ నాకు అవ్వదు ఇది. ఎందుకంటే నాకు వాచ్ టైం అలాంటివి ఏం లేవు. మనం ఆ ఎడిటింగ్లు ఆ మైకులు పెట్టుకొని ఆ కాస్ట్లీ ఫోన్లో తీసి అంత వల్ల కూడా కాదు. మనది ఏదో ఇన్ఫినిక్స్ 7,000 రూపాయల ఫోన్ ఇది, ఇన్ఫినిక్స్. దీని కాస్ట్ 7,000 రూపాయలు. ఏదో అలాగ ట్రై చేస్తున్నా, యాంగ్ అయిపోతుంది. సరే ఓకే అండి, ప్లీజ్ అండి అందరూ సపోర్ట్ చేయండి. ప్లీజ్ అండి అందరూ సపోర్ట్ చేసి వీడియో అందరూ పూర్తిగా చూసి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అండి. ప్లీజ్ అండి. ఓకే బాయ్ అండి.